సార్ అక్కడ ఉంది. ఓకే. సీజీఎం గారండి. సార్ రెడీ సార్. తీసుకో. ఇవాళ కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ డయాగ్నోస్టిక్ రంగంలోకి కూడా ప్రవేశించి డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం, దాన్ని విశాఖపట్నాన్ని వేదికగా చేసుకొని ఇక్కడ ల్యాబొరేటరీని ప్రారంభించడం, దానికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద గెయిల్ సహకారం అందించడం అన్నీ కూడా అభినందనీయం. చాలా చవకగా ఇంచుమించు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, అది సిబిసి అయినా బయోకెమిస్ట్రీ పరీక్షలుగైనా అల్ట్రాసౌండ్, పీడిఎకో, టీఎంటీ లాంటి పరీక్షలు నిర్వహించి ఇవాళ ఈ ప్రాంతంలో కేవలం విశాఖపట్నమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అతి చౌకగా ఈ డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు నేను విశాఖపట్నం జిల్లా చాప్టర్కి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పిఎస్యు అయిన గెయిల్ ఉదారంగా ముందుకొచ్చి ఈ ఎక్విప్మెంట్కి సహకరించిన, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కొనడానికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే రకమైన సహకారాన్ని అందించాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. ఇప్పుడే చూసాం ఇక్కడ బ్లడ్ సెంటరు కూడా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసీమియా కానీ, హిమోఫీలియా కానీ, సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారు దాదాపు సగటున 2000 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు అనేక మంది యాక్సిడెంట్ల బారిన పడుతుంటారు. ఎమర్జెన్సీ సర్వీసుల సందర్భం కూడా రక్తం అవసరం ఉంది. అన్నిటికీ ప్రత్యామ్నాయం కనుగొనబడింది, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో రక్తానికి మాత్రం ఇంకా ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ కనుగొనబడలేదు. కాబట్టి దాతలు వాలంటీర్ ముందుకొచ్చి రక్తాన్ని ఇవ్వడం, రక్తదానం చేయడం, లేదా రెడ్ క్రాస్ ఇతర సంస్థలు వారి బ్లడ్ సెంటర్స్ ద్వారా యువతని ముఖ్యంగా మోటివేట్ చేసి రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త సేకరణ, తద్వారా ఇటువంటి ఎమర్జెన్సీ కేసుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడమే కాకుండా
సొంతంగా డే కేర్ సెంటర్స్ని పెట్టి ఇప్పుడు చూసాం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం దాదాపు 30 మంది ప్రతిరోజు 30 మందిని డే కేర్ సెంటర్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి పిల్లల్ని చిన్నపిల్లలు అక్కడ 2 సంవత్సరాల పిల్లల నుంచి 12-13 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఒకరిని అడిగితే చింతలపూడి ప్రాంతం నుంచి వచ్చారు. అంటే రెడ్ క్రాస్ సంస్థ మీద విశ్వాసంతో అంత దూరం నుంచి వచ్చి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవలను వాళ్ళు పొందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రక్షాళన తీసుకొచ్చి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే కార్యక్రమాలు చేపడుతుంటే సమాంతరంగా కొన్ని సంస్థలు కూడా దాతృత్వంతో సామాజిక బాధ్యత ముందుకొచ్చి రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ప్రధానంగా కాంప్లిమెంట్ చేయడం ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని నిజంగా అభినందించదగ్గ విషయం. విదేశీ వ్యక్తి హెన్రీ డ్యునాంట్ ప్రారంభించిన సంస్థ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంస్థలు ఇన్ని శాఖలతో ఇదవుతాం. ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల యూనిట్లు సంవత్సరానికి అవసరం అవుతాయి అనుకుంటే దాంట్లో దాదాపు 1,00,000 యూనిట్లు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తం అందుతూ ఉంది. కాబట్టి రెడ్ క్రాస్ సంస్థ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కానీ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన వారికి అందిస్తున్న సహకారం ఎటువంటిదో ఈ చర్య ద్వారా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇవాళ ఈ తలసేమియా పేషెంట్లకి ఒకే ఇది జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడం లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకోవడం. దానికి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ కింద సహకారం అందిస్తూ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా దాదాపు 4,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అనేక రకాల నెట్వర్క్ హాస్పిటల్లో కూడా అనేక రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ ఉంది. అదే సమయంలో సెకండరీ ఆసుపత్రుల్లో అప్గ్రేడేషన్ విషయంలో కానీ లేదా డయాలసిస్ సెంటర్లు పెంచడం కానీ కార్యక్రమాలు, లేదా టెరిషరీ హెల్త్ కేర్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ని ఇతర క్యాత్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసే దిశగా నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న సమీక్షల కారణంగా ఈ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా కూడా ఆరోగ్య శాఖ చర్యలు చేపడతా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్న సంస్థల్ని మరొకసారి అభినందిస్తూ ఈ సేవల్ని విశాఖపట్నం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రధానంగా ఈ సికిల్ సెల్ అనీమియా ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఉంది, వారు కూడా ఈ సేవలు పొందాల్సిందిగా కోరుతున్నారు.